ఎండాకాలం సెలవులు కావడంతో రాము చాలా సంతోషించి ఇంట్లో సంతోషంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ల నాన్న శేఖర్ వచ్చి బయటకి వెళ్లి పిల్లలతో ఆడుకోమని చెప్పాడు. పిల్లలెవరూ లేకపోవడంతో రాము వాళ్ల నాన్నని ఆడమని అడుగుతాడు. రాము వాళ్ల నాన్నతో ఆడుకుంటూ ఉండగా, నాన్న, ఎండాకాలం సెలవులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరితో చక్కగా ఆడుకోవచ్చు. చాలా సరదాగా సంతోషంగా ఉండొచ్చు. సెలవులు ఎప్పుడొస్తాయని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను నాన్న. అవును రాము, చిన్నపిల్లలందరికీ ఎండాకాలం సెలవులంటే చాలా ఇష్టం. స్కూల్కి వెళ్ళక్కర్లేదన్న సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకోవచ్చని సంతోషం వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు ఎండాకాలం సెలవులంటే ఎంత సంతోషించేవాడినో. ఆ రోజులు గుర్తొచ్చే ఇప్పుడు నీతో ఆడుకోవడానికి వచ్చాను. నీకు తెలుసా, మేం చిన్నప్పుడు బావి దగ్గర ఆడుకోవడం, ఇంకా పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ పండే పెసరకాయలన్నీ తెచ్చుకొని తినటం, ఇవన్నీ చేసేవాళ్లం. నాన్న, మీరు మాకన్నా చాలా బాగా ఆడుకునేవాళ్ళు. అమ్మ కూడా చెప్పింది తను కూడా చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదని. కానీ మేమిప్పుడు ఆడుకుంటుంటే మాత్రం మీరు దెబ్బలాడుతూ ఉంటారు. మేమప్పట్లో బాగా ఆడుకునేవాళ్లం, కానీ ఇంట్లో కూడా అన్ని రకాల పనులు చేసేవాళ్లం. మరియు ఎండాకాలంలో ఈ ఎండదెబ్బ గాని వడగాలి గాని తగలకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ముందు కన్నా ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీకెక్కడ ఎండదెబ్బ తగులుతుందోనని భయపడుతూ మిమ్మల్ని ఆడుకోవడానికి వెళ్ళొద్దని చెప్తున్నాం. అవునా నాన్న? అందుకనే సాయంత్రమే మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఆడుకోవడానికి. నాన్న, ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాక మనం ఎక్కడికైనా బయటికెళ్దామా? అలా తిరిగి ఇంటికొచ్చేద్దాం. ఈ మధ్యన ఎగ్జామ్స్ అని నన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదు. ఈ రోజైనా తీసుకెళ్ళు నాన్న. సరే అయితే, సాయంత్రం మీ ఫ్రెండ్స్తో ఆడుకోవడం అయిపోయాక బయటికి తీసుకెళ్తాను. అలా మాట్లాడుకుని ఇద్దరూ తిరిగి ఇంటికొస్తారు. ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మ అంజలికి వీళ్ళు మాట్లాడుకున్నదంతా చెప్తాడు రాము. అలా నాన్న చిన్నప్పటి విషయాలన్నీ నాకు చాలా చెప్పారమ్మా. మరియు ఈరోజు సాయంత్రం ఆడుకున్నాక నన్ను బయటకి కూడా తీసుకువెళ్తానన్నారు. అయితే తండ్రి కొడుకులిద్దరూ కలిసి చాలా విషయాలే మాట్లాడుకున్నారు. సాయంత్రం తిరిగే ప్లాన్ కూడా వేసుకున్నారు. సరే, వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసిరండి అని మాట్లాడుకుని మధ్యాహ్న భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం ఆడుకున్నాక రాము మరియు శేఖర్ బయటకి వెళ్తారు. నాన్న, చూడండి, అక్కడ స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నారు. నాకు కొనిపెట్టవా? తింటాను. వద్దు నాన్న, బయట ఫుడ్ తినకు, కడుపు పాడైపోతుంది. ప్లీజ్ నాన్న, కొనవా? ఎన్నిసార్లు అడిగినా కొనటం లేదు. మా ఫ్రెండ్స్ అందరూ తింటుంటారు. వాళ్ళందరూ చెప్తారు చాలా టేస్టీగా ఉంటుందని. ప్లీజ్ నాన్న, కొనిపెట్టవా? అయినా ఏంటి నాన్న ఇంతగా బ్రతిమాలుతున్నా ఆలోచిస్తున్నావు? కొను నాన్న. రాము అంతలా బ్రతిమాలడంతో శేఖర్ తనకి బయట స్ట్రీట్ ఫుడ్ కొనిస్తాడు. చాలా సంతోషంగా తింటాడు రాము. అలా కొద్దిసేపు బయట తిరిగి ఇంటికి చేరుకున్నారు. అమ్మా, ఈరోజు నాన్నతో పాటు బయటికి వెళ్ళాను కదా, అక్కడ బయట ఫుడ్ తిన్నాను. చాలా రుచిగా ఉందమ్మా. బయట ఫుడ్ ఎందుకు తిన్నారు? కడుపు చెడిపోతుంది కదా. అసలే నువ్వు చిన్నపిల్లాడివి. ఏదైనా ఒంట్లో బాగోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతావు. ఏం పర్వాలేదు అంజలి, నేనక్కడ చూశాను, చాలా బాగా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే తింటాను అంటే ఒప్పుకున్నాను. మరియు తను తినే ఫుడ్లో కారం తక్కువగా కూడా వేయమని చెప్పాను. వాళ్ళు అలాగే చేసిచ్చారు. అమ్మా, నువ్వు కూడా నాకు అలాంటి మంచి స్ట్రీట్ ఫుడ్ చేసి పెట్టమ్మా. నూడిల్స్, పావుబాజీ, మంచూరియా, బజ్జీలు మా ఫ్రెండ్స్ అందరూ బయట తింటుంటారు. ఇంట్లో చేసి పెట్టవా నా కోసం? బావుందిరా సంబరం. మీ నాన్న నీకు తినిపించడం కాదు గాని నువ్వేమో ఇప్పుడు అక్కడ తిన్నవన్నీ నాకు చేసి పెట్టమని అడుగుతున్నావు. ఇంట్లో చిన్న చిన్న వంటలు, నార్మల్ వంటలు తప్ప ఇలా చేయటం నాకు రాదు. పైగా నీకు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తిను. నేనైతే చేసి పెట్టలేను. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి అంజలి వాళ్ళ అత్తగారు వస్తారు. ఏంటంజలి, ఏంటి అంతలా కోప్పడుతున్నావు పిల్లోడి మీద? ఏం జరిగింది? చూడండి అత్తయ్య, వీళ్ల నాన్నగారితో బయట తినేసొచ్చి ఇప్పుడు అక్కడ తిన్నవన్నీ నన్ను వండి పెట్టమంటున్నాడు. మీకు తెలుసు కదా నాకవన్నీ వండటం రాదని. అందుకే బయటకి వెళ్ళి తినమని చెప్పాను. అలా ఎలా బయట తినమని చెప్తావు? వాడికి బయట మసాలాలు పడవని నీకు తెలుసు కదా.
ఏదైనా ఇంట్లో వండినవి తింటేనే మంచిది. వాడికి పడవని తెలుసు, కాని నాకు అలాంటివన్నీ వండటం రాదు. నీక్కూడా తెలుసు కదా. పోనీలే, నీకు రాకపోతే ఏమైంది? మన కొత్త కొడలు శైలు ఉంది కదా, తనకి చెప్తాను, తను చేసి పెడుతుంది. శైలుతో మాట్లాడడానికి వాళ్ళ అత్త తన గది దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి శైలు, ఒకసారి బయటికి రా. అత్తగారు పిలవగానే శైలు తన గదిలో నుండి బయటకొచ్చింది. ఏంటత్తయ్యా పిలిచారు? ఏం జరిగింది? అదేనమ్మా, మన రాము ఉన్నాడు కదా, వాడీరోజు బయట ఏదో తిన్నాడంట. అది వాడికి బాగా నచ్చింది. రోజూ కావాలని మారం చేస్తున్నాడు. అంజలికేమో అవన్నీ వండటం రాదు. పైగా సెలవులు కదా, తననేమో రాము విసిగిస్తూ ఉన్నాడు. అవి చేయటం నీకేమైనా వస్తే వాడికి చేసి పెట్టమ్మా. అత్తయ్యగారు, నేనవన్నీ తయారు చేయటం బయట తినేటప్పుడు చూశాను కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. రాము తింటానంటే ప్రయత్నించి చూస్తాను, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేను. నీకెలా వస్తే అలా చెయ్యి. శైలు సరే అని చెప్పి మరుసటి రోజు రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ ఎలా చేస్తారో అలాగే చక్కగా నూడిల్స్ చేసి పెడుతుంది. ఇంతలో రాము ఆడుకుని ఇంటికొస్తాడు. రాము, నీకోసం వేడివేడిగా చికెన్ నూడిల్స్ చేశాను. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తిను. థ్యాంక్స్ పిన్ని, ఇంట్లోకి రాగానే వాసన చాలా బాగా అనిపించింది. ఇప్పుడే అనుకున్నా ఇంట్లో ఏదో స్పెషల్ చేస్తున్నారని. శైలు, ఇవన్నీ నీకు చేయడం వచ్చా? నాకు తెలియక వీడికేమో బయట తినమని చెప్పాను. నిజంగా నువ్వు చేస్తుంటే వాసన ఇల్లు మొత్తం వస్తుంది. అందరూ కలిసి శైలు చేసిన నూడిల్స్ తింటారు. ఇంట్లో అందరూ పొగడడంతో శైలు చాలా సంతోషిస్తుంది. పిన్ని, రేపు నాకు వెజ్ మంచూరియా చేసి పెట్టవా? రేపు నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. మీరు బయట తిని చాలా సంతోషపడుతున్నారు, కానీ స్ట్రీట్ ఫుడ్ మా పిన్ని మా ఇంట్లోనే చేసి పెడుతుందని. బయట టేస్ట్ ఎలా ఉందో అంతకన్నా బాగా చేస్తుందని. సరే రాము, నేను రేపు నీకు వెజ్ మంచూరియా చేసి పెడతాను. తర్వాత రోజు కూడా శైలు చేసి పెట్టింది. రాము తిని చాలా సంతోషించాడు. అలా శైలు రోజు ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ చేసి ఇంట్లో అందరికీ పెడుతూ ఉండేది. అందరూ చాలా సంతోషంగా తినేవారు. కానీ ఎండాకాలం అవడంతో ఒక పక్క మామిడి పళ్ళ వేడి, ఇంకో పక్క ఫాస్ట్ ఫుడ్ బాబుకి ఒంట్లో కూడా బాగా లేకుండా అయిపోతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ రాముని చెక్ చేసి బయటకొస్తారు. డాక్టర్ గారు, బాబుకెలా ఉంది? ఇప్పుడంతా పర్వాలేదు కదా? పిల్లవాడికి ఎండాకాలంలో మీరు చల్లని పదార్థాలు, ఒంటికి చలవ చేసే పదార్థాలు ఇవ్వాలి గాని ఒకవైపు మామిడి పళ్ళు, మరోవైపు ఫాస్ట్ ఫుడ్ పెడితే వాడి హెల్త్ ఏమవుతుంది? ఒక్కసారైనా ఆలోచించరా? మీ అంత ఇమ్యూనిటీ పవర్ పిల్లలకు ఉంటుందని అనుకుంటున్నారా? పిల్లలు అంతే, మారం చేస్తారు. కానీ ఏదివ్వాలో ఏదివ్వకూడదో మీకు తెలియాలి కదా. బాబుకి చాలా వేడి చేసింది. తనిలా అవడానికి కారణం మీరే. ఒక 2 రోజులు హాస్పిటల్లో పిల్లవాడిని ఉంచాల్సి వస్తుంది. వాడికి కంప్లీట్గా నయమయ్యాకే ఇంటికి తీసుకెళ్ళండి. శేఖర్ మరో మాట మాట్లాడలేకపోయాడు. రాముకి 2 రోజుల తరువాత పూర్తిగా నయమైంది. ఇంటికి తీసుకెళ్లారు. ఈ రోజు నుండి రాముని బయటకి పంపించకండి. ఇంట్లో ఉంచి చలువ చేసే పదార్థాలు ఇవ్వండి. ఇప్పుడు మీరు చేసిన గారాబం వల్ల ఏమైందో చూశారు కదా. ఒక వారం రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కాకపోతే సాయంత్రం పూట ఆడుకోవడానికి పంపించొచ్చు. సరేనండి, ఈ రోజు నుండి అన్నింటిలో కారం తగ్గించి వంట చేసి పెడతాను. వాణ్ణి బాగా చూసుకుంటాను. బయట తినే ఫుడ్ ఏది ఇవ్వను. నేనేదీ కూడా ఇవ్వద్దు అనట్లేదు, కానీ రోజు అదే పనిగా స్ట్రీట్ ఫుడ్ని ఇంట్లో చేసి పెట్టారు. అలా కాకుండా 3 రోజులకు 4 రోజులకు ఒకసారి చేస్తే ఏమవుతుంది? కానీ రోజు అదే పనిగా చేసేవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులకి రాముకి నయమయ్యాక అప్పటి నుండి శైలు ప్రతి సండే తనకి నచ్చిన ఫాస్ట్ ఫుడ్ చేసి పెట్టేది. అలా అందరి ఆరోగ్యం చూసుకుంటూ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. రామచంద్రపురం అనే ఊరిలో రుక్మిణి మరియు ప్రసాదులకి ఒక కూతురు సౌభాగ్య ఉంటుంది. లేక లేక పుట్టిందని చెప్పి వాళ్ళ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. తను ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. ఒకే ఒక కూతురవ్వడంతో ఉన్న డబ్బులన్నీ తనవే అని గర్వం అనేది ఉండేది. ఒకరోజు సౌభాగ్య బయటికెళ్తూ, నానా, నేను నా ఫ్రెండ్స్తో బయటికెళ్తున్నాను. నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి. బయటికెళ్లేటప్పుడు నా చేతుల్లో డబ్బులు లేకపోతే అస్సలు నచ్చదని నీకు తెలుసు కదా. ఏంది నానా ఇది? ముందుగానే ఇవ్వాలని తెలీదా నీకు? ప్రతిసారి అడగాలా? ఏదో పనిలో పడి మర్చిపోయానమ్మా.
మన ఫ్యాక్టరీలోనే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకుని నీకు డబ్బులు ఇవ్వాలన్న సంగతి గుర్తు లేకుండా పోయింది. సరే, ఇప్పుడు తీసుకో, దాందే ఉంది, జాగ్రత్తగా వెళ్ళిరా. అయినా నీకెందుకే అంత డబ్బులు? ప్రతిసారి ఇంట్లో ఉండే డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది నీకు. ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి ఏం చేస్తావు? మొన్ననేగా 5,000 పెట్టి బట్టలు కొంటానని తీసుకునెళ్ళావు. ఇంకా సరిపోలేదా ఏంటి? అయినా మీరు సంపాదించిందంతా నా కోసమేగా. నేను ఖర్చు పెడితే తప్పే ఉంది? నా డబ్బులు నేనేగా ఖర్చు పెడుతున్నాను. దానికి ఇంట్లో నిలబడి నాన్నో అడగాల్సిన అవసరమేముంది? బయటికెళ్తున్న దాన్ని ఆపి మరీ అడుగుతున్నావు. ఉన్న డబ్బులన్నీ నీవని ఎవరు చెప్పారే? నువ్వు ఇప్పుడే ఇలా చేస్తున్నావంటే రేపొద్దున మేం మూసలయ్యాక మాకేం చేస్తావు నువ్వు? అయినా పెళ్ళవలసిన పిల్లవి, అత్తారింట్లో ఇలాగే చేస్తావా ఏంటి? నువ్విలా చేస్తే వాళ్ళేమంటారో తెలుసా? నిన్ను బాగా ముద్దు చేసి మేము చెడగొట్టామంటారు. కోడలికి పొదుపు చేయడం రాదు, దుబారా మనిషి, తల్లి తండ్రి ఇలానే నేర్పించారని అంటారు. నీ వల్ల మేము ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో తెలుసా? అప్పుడే పెళ్ళంటమ్మా, నన్ను కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వేవి చిన్నపిల్లవు కాదు. ఇప్పటికే 24 సంవత్సరాలొచ్చాయి. ఏవండి, ఇంకా మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడరా ఏంటి? అబ్బా, చూస్తానులేవి. అయినా మనకు అమ్మాయి ఉందని చుట్టుపక్కల వాళ్ళందరికీ, ఇంకా మన బంధువులకి తెలుసు కదా. ఎవరైనా ఏదైనా మంచి సంబంధం తెస్తే చెయ్యకుండా ఉంటావా ఏంటి? సౌభాగ్య వీళ్ళ మాటలు వినకుండా తనకి ఆలస్యం అవుతుందని అక్కడుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకున్నాక ప్రసాద్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడికి ప్రసాద్ వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు వస్తాడు. ఏంట్రా, బాగున్నావా? చాలా రోజులైందిరా నువ్వొచ్చి. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళిపోయావు? రావడమే మానేశావు. ఏం లేదురా, ఆ మధ్యన కుంభమేళ అయింది కదా, అక్కడికి వెళ్ళాను. ఇంకా అటు పక్కన చాలా దేవాలయాలకు వెళ్ళాంలే. ఎలాగో రిటైర్ అయిపోయాను కదరా, ఇంట్లో ఉండి ఏం చేయాలి? అందుకే మా ఆవిడ నేను కలిసి సరదాగా ఒక 1 నెల రోజుల పాటు అన్నీ చూసి యాత్రలు చేసుకొచ్చాం. వచ్చాక మా ఆవిడికి ఒంట్లో బాగోకుండా పోయింది. తనకి నయమయ్యాక ఇలా నిన్ను కలుద్దామని వచ్చాను. పోనీలేరా, నువ్వైనా అన్ని చూసుకొని వచ్చావు. నేను మా అమ్మాయికి పెళ్ళయ్యాక మా బాధ్యతలన్నీ తీరిపోతాయి కదా, అప్పుడు నేను మా ఆవిడ కలిసి సరదాగా యాత్రలకు వెళ్తాం. ఏంరా, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టావా? చెప్పడే లేదు చూస్తున్నానని. లేదురా, ఇంకేమీ చూడలేదు, కానీ ఏదైనా మంచి సంబంధం వస్తే మాత్రం తప్పకుండా చేసేస్తాను. నీకు తెలుసు కదా, నాకు కూడా ఒకే ఒక కూతురు. వచ్చేవాళ్ళు మంచివాళ్ళు, మంచి కుటుంబం అయితే చాలు. ఒరే, నా దృష్టిలో ఒక మంచి సంబంధం ఉందిరా. మా మేనరుడే శ్రీరమణి ఉన్నారు. వాళ్ళ నాన్న కంపెనీని తను ఇప్పుడు చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి డబ్బులు సంపాదించి ఉంచారు. ఒక్కగానొక్క కొడుకు, కూతురు కూడా లేరు. కానీ మా చెల్లి కొంచెం జాగ్రత్త పరురాలరా. తనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటుంది, కానీ ఎవరికి ఏ లోటు చేయదనుకో. అవునా? అయితే ఒకసారి మా ఆవిడతో మాట్లాడి నీకు చెప్తాను. అప్పుడు వాళ్ళకి రమ్మని కబురు పెడుతూ కాని. ప్రసాదు సరే అని చెప్పి ఇంటికెళ్ళగానే జరిగిన విషయమంతా తన భార్య రుక్మిణికి చెప్తాడు. రుక్మిణికి అబ్బాయి చేసే పని అన్నీ నచ్చడంతో సరే అంటుంది. అప్పుడు ప్రసాదు వాళ్ళకి రమ్మని కబురు పెడతాడు. అయితే శ్రీరామ్ వాళ్ళ కుటుంబం అమ్మాయిని చూడ్డానికి వస్తారు. అమ్మాయిని పిలిపించండి, మేమొచ్చి చాలాసేపయింది కదా. ఇప్పుడే పిలిపిస్తామండి. సౌభాగ్య వస్తూ టీ మరియు బిస్కెట్స్ పట్టుకుని వస్తుంది. సౌభాగ్య చెయ్యి తగిలి బిస్కెట్స్ ప్లేట్ కింద పడిపోతుంది. అప్పుడు సౌభాగ్య కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడకు, ఇప్పుడే రత్నాన్ని పిలిచి మొత్తం క్లీన్ చేయమని చెప్తాను. ఎందుకండి? పడినవి బిస్కెట్సే కదా, అదేమైనా చారు పప్పులాగా నీళ్ల పదార్థమా ఏంటి? అవి తీసి ప్లేట్లో పెట్టేస్తే అయిపోతుంది కదా. అయినా ఫ్లోరింగ్లో ఏమైనా దుమ్ముధూళి ఉందా ఏంటి? చూడండి, అద్దల్లా ఎంత నీటుగా ఉందో. ఉమా అన్న మాటలకు రుక్మిణి అలాగే సౌభాగ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకండి ఇంట్లోనే అన్ని లైట్లేసుంచారు?
అనవసరంగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది కదా. మనం ఉన్న దగ్గర ఫ్యాన్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా. పొద్దున పూట కదండి, బయట నుండి వెలుతురు బాగా వస్తుంది కదా. ఉమా అలా మాట్లాడుతూనే ఉంటే రుక్మిణికి ఉమా చాలా జాగ్రత్త పరురాలని అర్థమవుతుంది. కాని సౌభాగ్యకి అలాంటి అత్తగారు ఉంటే తన ఖర్చుని కొంచెం తగ్గించి జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది అని ఆలోచించి అబ్బాయి మంచివాడవడంతో పెళ్లికి ఒప్పుకుంటారు. ఒక మంచి ముహూర్తం చూసి సౌభాగ్య మరియు శ్రీరాములకు వివాహం జరిపిస్తారు. రా సౌభాగ్య, నాకు కోడలి ఎప్పుడు వస్తుందా, నా బాధ్యతలు అన్నీ తనకిచ్చేస్తానా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. నేను దగ్గరుండి ఇంటి బాధ్యతల్ని అప్పచెప్తున్నాను నీకు. ఒక్కొక్క పని మన ఇంట్లో ఎలా జరుగుతుందో నీకు చెప్పి ఇంటి బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పి నేను విశ్రాంతి తీసుకుంటానమ్మా. అయినా ఇంట్లో అన్ని పనులు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, కాని చూసుకుంటే చాలు, చెయ్యడానికి మనుషులున్నారులే. సరే అత్తయ్యా, ఇంతకీ మా గది ఎక్కడుంది? నేను చాలా అలసిపోయాను, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను. నాకు కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే ఇవ్వరా? మన ఇంట్లో ఫ్రిడ్జ్లేవి లేవు కోడలి పిల్ల. అయినా ఏ రోజు కాయగూరలు ఆ రోజు తెచ్చుకొని వండుకోవడం అలవాటు. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచి వండుకోవడం మాకస్సలు అలవాట్లేదు. అందుకే ఫ్రిడ్జ్ మేము తీసుకోలేదు. అయినా దానివల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. అలా అనేటప్పటికీ సౌభాగ్య మరేం అడగకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. పొద్దున 7 అవ్వగానే ఉమా ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఆపేస్తుంది. గదిలో వేడిగా ఉండడంతో సౌభాగ్య ఒక్కసారి లేచి బయటకొస్తుంది. ఏంటత్తయ్యా, ఇంట్లో కరెంటు పోయినట్లుంది, మనకి ఇన్వర్టర్ లేదా? వేసవి కాలం కదా, గదిలో చాలా వేడిగా ఉంది. అది కాదు కోడలా, రాత్రంతా అన్ని ఫ్యాన్లు, లైట్లు వెలిగి ఉన్నాయి కదా, కొంతసేపు అయినా వాటికి విశ్రాంతి ఇవ్వకపోతే ఎలా? అందుకే రోజు పొద్దున్నే 7 అయ్యేటప్పటికి అన్ని ఫ్యాన్లు, లైట్లు ఆపేస్తావు. ఇది మాకు బాగా అలవాటు పడిన పద్ధతి. సౌభాగ్య మరేమనకుండా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి వస్తుంది. టిఫిన్లు ఒక చిన్న 2 ఇడ్లీలు పెడుతుంది. పక్కన కొంచెం చట్నీ వేస్తుంది. ఏంటత్తయ్యా, ఇంత కొంచెం పెడుతున్నారు? మనం బయటకెళ్ళి కష్టపడం కదమ్మా, ఇంట్లోనే ఉంటాము, మనకెందుకమ్మా ఎనర్జీ? ఈ 2 ఇడ్లీలు మనకు సరిపోతాయిలే, నేను కూడా ఇలాగే తింటూ ఉంటాను. సౌభాగ్యకి చాలా కోపం వచ్చేస్తుంది. శ్రీరామ్ ఇంటికి రాగానే కోపంతో తన గదిలోకెళ్ళి, నేను మా ఫ్రెండ్స్తో బయటకెళ్దామని అనుకుంటున్నాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. దాందే ఉంది, వెళ్ళి అమ్మని అడుగు. ఇంట్లో అన్ని డబ్బులు మేనేజ్మెంట్ అమ్మే చూసుకుంటుంది. ఉమా దగ్గరికి వెళ్ళి అడగగానే, ఎందుకమ్మా అంత డబ్బులు? అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది? అయినా ఫ్రెండ్స్ని కావాలంటే ఇంటికి పిలిపించి కొంతసేపు మాట్లాడి పంపించు. వాళ్ళతో కలవడానికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలా ఏంటి? ఏం అవసరం లేదు, మనకి అలాంటి ఫ్రెండ్స్. సౌభాగ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచాక సౌభాగ్యకు ఇంకా కోపం వచ్చి, ఏంటండి మీ అమ్మగారు పొద్దున 7 గంటలకి ఫ్యాన్లు ఆపేస్తున్నారు, చిన్నవి 2 ఇడ్లీలు పెడుతున్నారు, అరకప్పు అన్నం వండుతున్నారు. ఏమైనా అడిగితే మనం బయట కష్టపడం కదా, కొంచెం తింటే సరిపోతుంది అంటున్నారు. ఇలా అయితే నేనుండలేనండి. నాకు చిన్నప్పటినుంచి నచ్చింది తినడం, నచ్చినట్టు ఉండడం అలవాటైపోయింది. పోనీ ఇక్కడికొచ్చి అడ్జస్ట్ అవ్వడానికైనా మీ అమ్మగారు కొంత టైం ఇవ్వాలి కదా. నీకు అలవాట్లేదు కదా, అందుకే ఇలా అంటున్నావు. కొద్ది రోజుల్లో నీకు అలవాటైపోతుంది సౌభాగ్య. వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళ మార్గంలోనే వెళ్ళి నేను పడే బాధని అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అప్పుడు ఇంట్లో అందరూ పడుకున్నాక సౌభాగ్య వెళ్లి మధ్యరాత్రిలో అందరూ గదిలో ఫ్యాన్లు, లైట్లు ఆపేస్తుంది. అసలే ఎండాకాలం అవడంతో గదిలో వేడి తట్టుకోలేక బయటకొచ్చేస్తారు. అబ్బా, ఎందుకు కోడలా ఫ్యాన్లు ఆపేశావు? నిద్ర పోనివ్వవా ఏంటి? ఇప్పుడు అర్థమైందా అత్తయ్యా? నాకు రోజు పొద్దున మీరు 7 గంటలకి అన్ని ఫ్యాన్లు ఆపేస్తుంటే ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. మరియు నేను మారను అనలేదు కదా, కానీ మన ఇంట్లో అలవాటు పడ్డానికి కొంత టైం పడుతుంది. కాని మీరు అన్ని విషయాలు ఇలా ఉంటే ఎలా అత్తయ్యా? జాగ్రత్తగా ఉండడం మంచిదే, కాని ఇంట్లో ఉన్న సౌకర్యాలన్నీ వదిలేసి ఇంట్లో ఉన్న మనుషుల్ని ఇబ్బంది పెట్టే జాగ్రత్తగా చేయాల్సిన అవసరం లేదత్తయ్యా. సౌభాగ్య అన్న మాటలు ఉమాకి కరెక్ట్ అనిపించడంతో
ఆ తర్వాత నుంచి ఉమాను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా పిసినారితనం కూడా తగ్గించి ఇంట్లో పని వాళ్ళని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటూ సంతోషంగా ఉండేది. అలాగే సౌభాగ్యని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేది.